సార్ సంపత్రాజు గారు, ఆ, ఒకటి ఏబీవీ వెంకటేశ్వరరావు గారు, ఆయన ఏబీవీ అంటారు కదా, ఆయన రిటైర్డ్ ఐపీఎస్గా ఉండి ఇలాగూ ఎవరైతే న్యాయం జరగలేదో పర్టికులర్గా ఈ పోలీస్ కేసుల విషయంలో అని ఆ గులకరాయి కేసు ఒకటి, అలాగే కోడికత్తి కేసుకు సంబంధించిన అతను, అలాగే ఈ సుబ్రహ్మణ్యంకి సంబంధించిన వాళ్ళని కూడా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలవడం జరిగింది. న్యాయం చేస్తాను సాధ్యమైనంత వరకు దీన్ని ఇటువంటి కేసుల్లో తను రిటైర్డ్ ఐపీఎస్ కాబట్టి. మరి గవర్నమెంట్ ఒక ఇండిపెండెంట్గా ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో ఆయన్ని చూసాం మేము. మరి ఆయనే ఇండివిజువల్గా అంత హెల్ప్ చేస్తానని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం అఫ్కోర్స్ దానిలో భాగంగానే ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చూస్తున్నాము. ఈ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అతన్ని అసలు అతను ఆ పదవికి అర్హుడేనా? అలాగే నిన్న కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, సోదరు వరుస అయ్యేటటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రపంచం అంతా చూస్తే ఆయన అసలు ఏమీ మాట్లాడలేదు, ఆయనదేం తప్పులేదని చెప్పేసి ఆయన పరామర్శించడానికి, ఆయన తల్లిగారిని పరామర్శించడానికి వెళ్ళటాన్ని ఎలా చూడాలి? తల్లిగారు అంటే సరే, ఆవిడ పెద్ద ఆవిడ, ఆ టైంలో దాడి జరిగిన టైంలో ఆవిడ ఉన్నారని చెప్పేసి థ్యాంక్ గాడ్ ఆవిడకి ఏమవ్వలేదు. అయితే మరి అట్లీస్ట్ ఇటువంటి దళిత వ్యక్తిని రకంగా చంపి డోర్ డెలివరీ చేయటం, దీన్ని సీరియస్గా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. రెండు అంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తేనేనా? అన్యాయాలు గురైన వాళ్ళు ఒక్కొక్కరు రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా పెడరెక్కలు విరిచి నడి రోడ్డు మీద పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేశారో చూసాము. ఆ మనస్తాపంతోనే ఆయన చనిపోవడం కూడా మనం ఆ కోవిడ్ టైంలో చూడటం జరిగింది. ఆయన కూడా దళిత డాక్టరే. ఇక్కడ దళితుడైతేనే అని ఏం కాదు, కానీ నేనేమంటున్నానంటే గత ప్రభుత్వంలో చెప్పుకున్నట్టు మేము దళిత బంధులు, లేకపోతే అసలు ఎస్సీ ఎస్టీలు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అని చెప్పిన వాళ్ళకే ఆ రకంగా అన్యాయం జరిగినప్పుడు ప్రయారిటైజ్గా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఏమంటారు? అందరికీ నమస్కారం. ఇక్కడ సురేష్ గారు ఒక విషయం, మీరు దాదాపు 3-4 ప్రశ్నలు చెప్పారు. ఇవన్నీ వాటి అన్నిటికీ సమాధానం చెప్తారు. ముందుగా ఏబీవీ వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ ఇళ్లకు పోయి పరామర్శించి వాళ్ళ బాగోగులు ఆయన చేయగలిగింది చేస్తా ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళడం జరిగింది, ప్రజాప్రతినిధులు ఆ డ్రైవర్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులు అన్ని చూసిన తర్వాత చాలా పేద స్థితిలో ఉంటే వాళ్ళ తమ్ముడికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఉండడానికి కూడా సరైన ఇల్లు లేకపోతే 3 సెంట్లు ఇచ్చి ప్రభుత్వం డబ్బులతో ఇల్లు కట్టించారు. ఒక 2 ఎకరాల పొలం ఇచ్చారు. వాళ్ళని బాగానే చూసుకుంటుంది ప్రభుత్వం కూడా. కానీ ఎంతవరకు అంటే ప్రాణం అయితే తీసుకురాలేరు, కానీ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే సుబ్రహ్మణ్యం గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వైఫో లేకపోతే తల్లి ఏదైతే అడిగిందో న్యాయం చేయాలి, 33 కోట్లు వచ్చారు, ఎవరెవరు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పారో దాని మీద క్షుణ్ణంగా సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే అండి, ఏదైతే చంపేదానికి సహాయం చేశారో వాళ్ళతో పాటు ఆయన్ని కాపాడేదానికి సహాయం చేయడం కూడా తప్పే, ఒక నిందితుడిని కాపాడడం కూడా తప్పే. దానికి కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా సిట్ దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. వాళ్ళను కూడా సిట్ తీసుకొస్తుంది. ఇక్కడ చాలా ఘోరమైన విషయం ఏంటంటే అనంతబాబు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే పెద్దలు చాలా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీరు కూడా చెప్పారు, ఆయన గతంలోనే రౌడీ షీటర్. ఆయన రౌడీ షీటర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఆ రౌడీ షీట్ ఎత్తేసి దాన్ని మళ్ళీ ఎమ్మెల్సీ చేయడం, ఎమ్మెల్సీలో మళ్ళీ తప్పులు తడక. అంత గతంలో పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎస్సీ కార్డు పెట్టాడు, దాని తర్వాత మళ్ళీ అనర్హత పెట్టేశారు. దాని తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్టుగా లాయర్ ఏదో ఎంఆర్ఓ కాదండి ఇచ్చిండి, న్యాయమూర్తి గట్టిగా నీ సర్టిఫికేట్ ఏదైనా అడిగితే అప్పుడు ఆయన కొండ కాపని లేకపోతే ఇంకోటి చెప్పిన తర్వాత లాస్ట్ కి కాప్ సర్టిఫికేట్ తీసుకొని రావడం జరిగింది. ఒరిజినల్ గా కాప్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడు. అయితే న్యాయమూర్తి గట్టిగా అడిగితే అనంతబాబుని ఇంకొక విషయం ఏంటంటే గతంలో అనంతబాబు చేసిన అక్రమాలు అన్యాయాలు అన్ని కాదండి, ఆయన గంజాయో ఇసుకో ఇంకా చాలా చాలా దౌర్జన్యాలు చేస్తే ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళు కానీ ఎదిరించిన వాళ్ళు కానీ మళ్ళీ కనపడదు అనే నానుడు అక్కడ ఉంది. వాళ్ళు మళ్ళీ కనపడరంట అక్కడ. ఆ పరిస్థితుల్లో ఆయన అంత చేశాడు. జగన్ కోటరీలో ముఖ్యులు అయినప్పుడు ఇంకా అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే
అక్రమంగా ఆయన ముడి సరుకులు మొత్తం కూడా సక్రమ మార్గం కాకుండా అక్రమ మార్గంలో ఆయన ముడి సరుకులు మొత్తం భారతీయ సిమెంట్ కి అక్కడి నుంచి సప్లై చేసే వ్యక్తిగా ఆయన ఉండి జగన్ క్వార్టర్లో ముఖ్యంగా ఉండి ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా ఆ విధంగా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తినేసుకొని రావడం, ఆయన కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చేస్తా ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా న్యాయం చేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందాక పెద్దలు చెప్పారు, ఏదైనా కూడా పెద్దలు చెప్పింది మంచి మాటే. గత ప్రభుత్వం చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయకూడదు. ఈ ప్రభుత్వం కూడా పోలీస్ వ్యవస్థగా ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యవస్థని పక్షపాతంగా లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు చూస్తున్నాం. దానిలో ఎటువంటి తేడా లేదు. ఏ వ్యవస్థకి కూడా ఇన్ఫ్లుయెన్స్ బేస్ తోటి మేమేం చేయడం లేదండి. చాలా స్పష్టంగా చెప్పాం. నిజంగా కక్షపూరితంగా చేయాలి, పోలీసు కూడా మాకే చేయాలి అనుకుంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయాలండి. ఎందుకని చెప్తున్నారంటే అన్యాయంగా అక్రమంగా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని లోపలేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మేము ఆ పరిస్థితుల్లో లేం. ఎటువంటి పరిస్థితుల్లో స్పష్టంగా వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, లేకపోతే పార్టీ కార్యకర్తలు, సీనియర్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కక్షపూరితమైన వాతావరణం మనకు వద్దు. కక్షపూరితంగా వాళ్ళు ప్రవర్తించిన దానివల్ల 151 నుంచి 11కి పడిపోయారు. ఆ విధమైన వాతావరణం వద్దు. మనం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్దాం. రాష్ట్రం అన్యాయం అయిపోయింది, అధోగతిగా అయిపోయింది, దీన్ని బాగు చేద్దాం. 2 వ్యవస్థల్ని పటిష్టంగా తయారు చేద్దాం. వ్యవస్థల్ని గందరగోళం చేశారు, అవన్నీ సర్దుబాటు చేసుకొని నీట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి తీసుకొస్తూ అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా మళ్ళీ ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం అడుగు వేస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో జరుగుతూ ఉంటాయి. అవి కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాని మీద సీరియస్ గా ఈ మధ్య యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ఇంతకుముందు లేదని కాదు, ఇంకా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే మొన్ననే మాట్లాడుకున్నారు, నిఘా కోసంగా ఈ కెమెరాలు, డ్రోన్, విపరీతం టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడికెక్కడికి ఏమీ చేయకుండా. ఎందుకంటే గత ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడి అయిపోయింది. గంజాయి వల్ల చాలా హత్యలు జరిగినాయి, చాలా మానవంగా చాలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం. అవన్నీ కూడా గంజాయిని ముందు అరికట్టేసి, ముందు చీప్ లిక్కర్ వల్ల చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అవన్నీ కూడా అరికట్టినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ విధమైన వాతావరణం, అన్యాయాలు జరగకుండా, హత్యలు జరగకుండా, ఏమి జరగకుండా సస్యశ్యామలంగా ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగం ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి లేక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఉపాధి అవకాశాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అలాంటివి జరగకుండా చూసే బాధ్యత అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలండి. రెండోది ఏంటంటే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి వెళ్ళారు. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ సిస్టర్ మీద మాట్లాడిన మాటలకి అన్ని పక్కన పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారి భార్య ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆవిడని విచారించాను, ఒక ఆడ మహిళ పెద్ద ఆవిడని కూడా చూడకుండా అంటున్నారు. కరెక్ట్ గా అని కానీ అడుగుంటే, అమ్మా ఎందుకు దాడి చేశారనే మాట అడుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వచ్చి ఉండేది. అయ్యా నా కొడుకు ఒక పనికి వాళ్ళ మాట చేశాడు, ఆ మనిషిని అట్టుబడితే తిట్టాడు, ఆడ మనిషిని, అందువల్ల ఇంటికి వచ్చారని చెప్పాడు. అది అడగకుండా ఆయన మాట్లాడేశాడు. వీరికి ఎంత కుసంస్కారం అంటే సొంత ఆయన చెల్లి మీద ఘోరమైన భాష మాట్లాడిచ్చి, ఆమె పుట్టుక గురించి కూడా ఘోరంగా మాట్లాడితే తను కళ్ళనీళ్ళు పెట్టుకొని చెప్పి నా పుట్టుక గురించి కూడా అసహ్యంగా మాట్లాడుతున్నారు మా అన్నకు సంబంధించిన వ్యక్తులు, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ మీడియా అని చెప్పేసి కన్న తల్లిని మాట్లాడితే, కన్న తల్లి మీద, చెల్లి మీద కేసులు పెట్టి, తండ్రి మీద కేసులు పెట్టినటువంటి వ్యక్తికి అతను మళ్ళీ ఇంకో కుటుంబాన్ని పోయి పరామర్శ అంతెందుకండి. ఈ రోజు ఆయన వల్ల వ్యక్తిగతంగా ఆయన చుట్టూ ఉన్న కొటారి 12 మంది కోర్టుల కేసుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఏదేదో మాట్లాడుతుంటాడు కదా, ఎన్నో పెద్ద మాటలు వాళ్ళని విచారించమనండి చాలు, ఇంకేమొద్దు. వాళ్ళ నెలల్లో ఆడవాళ్ళు కొడతారు, ఏమైనా నీ వల్ల పనికి మాట్లాడా, నీ వల్ల వచ్చేసి మా వాళ్ళు అందరూ కేసుల్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు, వాళ్ళు విచారించమనండి పోయి. ఇవన్నీ ఎందుకు వ్యక్త మాటలు? నిన్న కూడా విధ్వంసం పోలీసు వాళ్ళు చేయడానికి కొట్టారు. ఆయన వచ్చి మాజీ మంత్రిగా ఉండి 6 సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన వచ్చి రోడ్లో కూర్చుంటాడు మా ఇంటికి జనం రావాలని. ఏం కర్మ ఇది? నీ కోసం భద్రత. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నాడు, 2000 మంది పోలీసులు పెట్టారు జనం రానికుండా కాదు, 2000 మంది పోలీసులు నీ భద్రత కోసం పెట్టారు, నీకు ఇబ్బంది జరగకుండా పెట్టారు. అక్కడ జరిగితే ఏమి జరుగుతుందంటే ఆఖరికి నీ కార్యకర్తలు నువ్వు చెప్పదావు, మళ్ళీ సంవత్సరం తర్వాత విచారణకు వస్తావు, అవన్నీ వద్దురా నాయన అని చెప్పేసి పోలీసు వస్తుంది. ఎక్కడికి పోతే విధ్వంసం చేయడం లేదు నువ్వు. కాబట్టి అది అరికెట్టడానికి పోలీసు వ్యవస్థ చాలా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మళ్ళీ ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆయన మాట్లాడే ప్రశ్నేషన్ లో ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం.
రైట్, అందరూ బాగానే ఉన్నారు. పాపం అన్యాయంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ చెయ్యరగొట్టారు అక్కడ. అదే ఏదో అంటారు కదా, ఉరుమురు మంగళం మీద పడిందని, ఈయన పర్యటన ఏందో మాకు సాగుకు వస్తుందని అనుకోవాలి ఇక పోలీసు వాళ్ళు. లక్ష్మణరెడ్డి గారు,